వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, మనకు ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు హోమ్ లోన్ గురించి మనం మాట్లాడబోతున్నాము. మీకు హోమ్ లోన్స్ గురించి ఎన్నైతే సందేహాలున్నాయో, ఎన్నైతే డైలమాస్ ఉన్నాయో, ఎన్నైతే డౌట్స్ ఉన్నాయో, హోమ్ లోన్ తీసుకునే ముందు కానివ్వండి, తీసుకున్న తర్వాతే కానివ్వండి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ హోమ్ లోన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ రోజుతో మీకు ఆ ప్రాబ్లం తీరిపోతుంది. ఇది నా గ్యారంటీ. ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, మురళీకృష్ణ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం సార్. థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక మీరు విన్నారు గదా! లైక్ మా అందరి మైండ్‌లో యాస్ ఎ రీటైల్ కస్టమర్‌గా ఇన్‌ఫాక్ట్ నేను హోమ్ లోన్ కోసం చాలా తిరిగాను. చాలా కష్టపడ్డాను. ఫైనల్‌గా ఒక హోమ్ లోన్ అయితే తీసుకున్నాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ హోమ్ లోన్స్ ఆర్ దేర్? ఇది పెద్ద ప్రశ్న. అవును సో, సార్. దయచేసి మా అందరికి కూడా దీని గురించి డీటెయిల్డ్‌గా చెప్పండి. సార్, హోమ్ లోన్స్ అనేది పెద్ద సముద్రం లాంటిది. మీరు ఎన్ని రకాలుగా తీయాలంటే ఆ విధంగా ఉంటుంది. బేసిక్‌గా అందరికీ తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఏంటంటే సార్, ఫస్ట్ మనకు బాగా తెలిసినది, ఓ బిల్డింగ్ కడుతుంటారు. దాంట్లో ఫ్లాట్స్ ఉంటాయి. కరెక్ట్. సెపరేట్ యూనిట్స్ ఉంటాయి. యెస్. అదొకటి. అండ్ కొత్తగా రీసెంట్‌గా ఏం స్టార్ట్ అయిందంటే, ఒక 500 గజాలు ఉంటది. హుహు. 500 గజాల్లో 6 ఫ్లోర్‌లు ఉంటాయి. ఫ్లోర్‌కి ఒక ఫ్లాటే ఉంటుంది. ఇలాంటివి కూడా లోన్ చేయొచ్చా అని చాలా మందికి తెలీదు. చేస్తారు. దానిలను కూడా మేము చేస్తాం. కొంతమంది బడ్జెట్ ఉంటుంది. నలుగురు, ఐదుగురు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓ ల్యాండ్ కొంటారు. ఓ 1000 గజాలు, 500 గజాలు. తలా ఓ ఫ్లోర్ కట్టేసుకుందాం అనే ఉద్దేశంలో ఉంటారు. కరెక్ట్. దానికి కూడా హోమ్ లోనే అంటాం అనమాట. యెస్. దాన్ని కన్స్ట్రక్షన్ లోన్ అంటే ఒక్కొక్క రకమైన కన్స్ట్రక్షన్ లోన్ అని, ప్లాట్ పర్చేజ్ ప్లస్ కన్స్ట్రక్షన్ లోన్ అని, ఫ్లాట్ లోన్ అనేసి, విల్లా లోన్ అనేసి, ఇండిపెండెంట్ హౌస్ లోన్ అనేసి, ఓకే. ఇలాగ మల్టిపుల్ రకరకాల హోమ్ లోన్స్ ఉన్నాయండి. ఓకే. మేజర్గా మనం చూసేది ఫ్లాట్ పర్చేజ్. ప్లాట్ కొనుక్కుంటాం, మేమే కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ప్లాట్ కొనుక్కుంటాం, ఓ మేస్త్రికి ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించుకుంటాం. ఇలాంటి వాటిలో సతమతం అవుతుంటాం. అవును. ప్లాట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ఎలా కట్టుకోవాలి తెలీదు. ఆ! అలాగే ఎక్కడ అప్రోచ్ అవ్వాలి పర్మిషన్ కోసం తెలియదు. Correct. పెద్ద బిల్డర్కి వెళ్ళాలా, వెరీ వెల్ నోన్ బిల్డర్కి వెళ్తే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువైపోతుంది. Yes. వాళ్ళు మేస్త్రితో చేయించుకోవాలి. అవును. బ్యాంక్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి తెలీదు. కరెక్ట్. బ్యాంక్ ఉన్న రూల్స్ని ఎలా తెచ్చుకోవాలి, కరెక్ట్. బ్యాంక్ కావాల్సిన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయా లేదా, హ్మ్. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో ఏ బ్యాంక్ ఇస్తుందో తెలియదు. సో అలాంటి వాటికి మీకు బెస్ట్ సొల్యూషన్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకే. మేము మా దగ్గర ఉన్న అన్ని రకాల బ్యాంక్స్తో మేము ఈ ప్రొఫైల్ని అనలైజ్ చేస్తాం. ఫస్ట్ ఏ బ్యాంక్లో ఫిట్ అవుతుంది మీ ప్రొఫైల్ చూస్తాము. హుహు. మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ప్లాట్ కొనుక్కున్నారు, మీరు ఆల్రెడీ ప్లాట్ ఫైనలైజ్ చేశారు. అవును. దాన్ని ఒక 6 నెలల టైంలో పర్మిషన్లు అవి ఇవి అప్లై చేసేసుకొని తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని. కరెక్ట్. సో ఇలాంటి వాటికి ఏ బ్యాంకులు ఇస్తాయి, Dilemma. ఎలా ఇస్తాయి, అవును. ఏం చేస్తాయి అనేది మా దగ్గర ఉన్న అన్ని కాంటాక్ట్లో మేము ఎలా అంటే సార్, ఇప్పుడు అన్ని ఉన్న వాళ్ళకి అన్ని బ్యాంకులు సపోర్ట్ చేస్తాయి. మనం ఒక నెల మొత్తం తిరిగేసి 10 బ్యాంకుల్లో టైం వేస్ట్ చేసుకునే బదులు డైరెక్ట్గా డిఎంఎస్ అసోసియేట్స్కి వచ్చేస్తే మీరే ఆ 10 బ్యాంకుల ఆప్షన్స్ అనేది మీరు ఇస్తారు. మీ నెల రోజుల శ్రమ అంతా మేము 10 రోజుల్లో సొల్యూషన్ ఇస్తాం. సూపర్. ఇది నచ్చింది. ఇది చాలా మంచి సొల్యూషన్ information ఇచ్చేస్తాం మేము. సార్, ఈ బ్యాంకులో అయిపోద్ది, ఆ, ఇంత అయిపోద్ది, ఇంత మించి మేము చేయలేం, మీ ప్రొఫైల్లో ఇంతవరకు చేయగలుగుతాం అనే క్లారిటీ ఇచ్చేస్తాం. ఆ క్లారిటీ మాక్సిమం మీకు వారం రోజుల లోపే తెలిసిపోద్ది. మ్హూ. మేము మీ ప్రొఫైల్ అన్ని చెక్ చేయడానికి ఒక 3-4 డేస్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఏ బ్యాంక్ ఇష్టపడుతుంది మీ ప్రొఫైల్ మీద అనేది తెలుసుకోవడానికి ఇదంతా కలిపి ఒక 10 డేస్ ప్రాసెస్ ఓకే. తెలిసిపోద్ది. ఓకే అనుకున్న తర్వాత విత్ ఇన్ 4 to 5 వర్కింగ్ డేస్లో బ్యాంక్స్ ప్రాసెస్ మొదలు పెడతాయి. Yes. మీరు ప్రాసెస్ తెలుసుకోవడానికి నెల రోజులు టైం పడుతుంది కొంతమందికి. కరెక్ట్. దాని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు రావడానికి ఇంకో 2 నెలలు పట్టేస్తాం. నో డౌట్. సో మీదంతా మేము ఒక నెలలో చేసి ఇచ్చాం. నేను అనుభవించాను. నిజంగా మీరు బికాస్ ఐ హ్యావ్ గాన్ త్రూ పర్సనల్లీ అండి. నాకు మోర్ దెన్ 4-5 months పట్టింది నాకు ఒక ఫ్లాట్ పైన వేరే బ్యాంకర్తో ఇన్ఫర్మేషన్ దొరకక, క్లారిటీ రాక, పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్లోటింగా, ఫిక్స్డా, అసలు నాకు ఏది గైడెన్స్ లేదు అక్కడ. సో నిజంగా నేను అంటున్నాను, ఇప్పుడు మీ మాట విన్న తర్వాత ఎంతో మంది అదృష్టవంతులు అవుతారు. థ్యాంక్ యూ సార్. మేము కూడా వాళ్ళ అదృష్టానికి పాట అవుతున్నాం. చాలా సంతోషిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. మాకు ఇదే ముఖ్యమండి. ఎందుకంటే ఒక ఇండివిజువల్ కి ఉద్యోగం ఉంటుంది లేదా వ్యాపారం ఉంటుంది, వాళ్ళు ఆ టెన్షన్ తోనే సతమతం అవుతుంటారు. అవును. పైగా ఇది ఒక అడిషనల్ బరువు. ఇల్లు కొనాలి, ఎలా కొనాలి, ఇంట్లో వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవ్వాలి, సంతోషంగా ఉండాలి, నచ్చాలి కూడా, లోన్ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో రావాలి. సో ఇవన్నీ కూడా మేము 10 చోట్లలో ఫోన్స్ చేసుకొని ఫైల్స్ అన్ని సబ్మిట్ చేసుకుంటూ అందరి దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకునే బదులు నిజంగా డిఎంఎస్ అసోసియేట్స్లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ ఆల్ దోస్ రిక్వైర్డ్ సర్వీసెస్ అండర్ వన్ షెల్టర్,
నిజంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ వరం అని చెప్తాను నేనైతే నిజంగా. థ్యాంక్ యూ సార్. మా అందరికి. సో ఈ విషయానికి వచ్చేసేసి ఇప్పుడు మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్ లోన్స్ ఉన్నాయి కదండి. అవునండి. సో ఇలాంటి హోమ్ లోన్స్ లో ఎలాంటి హోమ్ లోన్ ప్రొఫైల్ ప్రకారంగా తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే సార్ ఇప్పుడు కొంతమందికి ల్యాండ్ ఆల్రెడీ పూర్వీకుల నుంచి వచ్చి ఉంటుంది, Okay. పేరెంట్స్ నుంచో లేదంటే అలా ఆల్రెడీ ఉండింటుంది. దాని మీద కన్స్ట్రక్షన్ చేయాలన్న ఓకే. దాన్ని కన్స్ట్రక్షన్ లోన్ అంటాం అనమాట. ఓకే. దాని డాక్యుమెంట్స్ ఫస్ట్ లీగల్ చెక్ చేస్తాము. దాని తర్వాత ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి పంపించేసి దానికి ఎంత ఎస్టిమేషన్ ఎంత వస్తుంది ఓకే. అది తెప్పించుకుంటాము. దానికి రిలేటెడ్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ లేవు అంటే ఎంత పర్మిషన్ వస్తుంది ఆ ఏరియాలో, వాళ్ళ స్థలం ముందు ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది దాన్ని బట్టి పర్మిషన్ వస్తుంది. ఓకే. దాని చుట్టుపక్కల ఎలా ఉంది డెవలప్మెంట్ ఆ విధంగా బట్టి వస్తుంది. ఓకే. సో పర్మిషన్ అనేది దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ ఆ పరిధిలో ఉన్న మున్సిపల్ లిమిట్సా ఓకే. గ్రామ పంచాయత్ లిమిట్సా అన్న వాళ్ళు చూసుకుంటారు. అదే ఎందుకంటే టౌన్ ప్లానింగ్ కూడా అవసరం ఉంటుందా? అవును సార్. ఆ రిలవెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. మేము కావాలంటే దానికి కూడా మేము గైడ్ చేస్తాం. మా దగ్గర టీమ్స్ ఉన్నాయి దానికి. మేము గైడ్ చేయగలుగుతాం. ప్రాపర్ ఈ ప్లేస్కి వెళ్ళండి, వీళ్ళు మీకు ఇస్తారు అనేసి. అండ్ చాలా మంది ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, వాళ్ళే A to Z టంకీ ప్రాజెక్ట్ లాగా A to Z పర్మిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ ఇచ్చి మీ గృహప్రవేశం అయ్యే వరకు హెల్ప్ చేయగలిగే ఆర్కిటెక్ట్స్ చాలా మంది ఉన్నారు. మా కాంటాక్ట్ లో కూడా ఉన్నారు ఆర్కిటెక్ట్స్. సో వాళ్ళని కూడా మేము మీకు కనెక్ట్ చేయగలుగుతాం. ఎవరైతే రాదలుచుకున్నారో మాతో సర్వీసెస్ తీసుకునే వాళ్ళకి మేము ఈ సపోర్ట్ ఇవ్వగలుగుతాము. ప్లస్ లోన్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, డబ్బులు ఆర్కిటెక్ట్ వెళ్ళాలా, మీకు వెళ్ళిన తర్వాత ఆర్కిటెక్ట్ వెళ్ళాలా అనేది కూడా ఉంటుంది అనమాట దీంట్లో. సో దాని తగ్గట్టుగా ఉంటాయి. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీ ప్రాపర్టీ నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అంటే బ్యాంక్ ఏం చేస్తుందంటే కన్స్ట్రక్షన్ ఆయన చేస్తున్నారు, ఆయనకు కదా ఖర్చు ఉండేది, మీ తరఫున నేను ఇస్తాను అని ఉంటుంది. నేను మీకు ఇవ్వను అనేది కొన్ని బ్యాంక్స్ రూల్స్ ఉంటాయి. కొన్ని బ్యాంక్స్ ఇచ్చేలో నేను మీకు ఇస్తాను, మీరు ఆయనకి ఇచ్చిన రిసీట్ ఏదో అడుగుతారు. ఆ ఖర్చులు డెవలప్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఏ స్టేజ్ లో కన్స్ట్రక్షన్ ఉంది దానికి ఒక పారామీటర్ ఉంటుంది బ్యాంక్ కి సంబంధించి. దాని ప్రకారంగానే ఇది ఒక 50 లక్షలు లోన్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్ లోన్, ఈ స్టేజ్ లో ఇన్ని లక్షలు రిలీజ్ చేస్తాం, ఈ స్టేజ్ లో ఇన్ని లక్షలు రిలీజ్ చేస్తాం అని ఉంటుంది. సో ఆ విధంగా దాన్ని ట్రాన్చెస్ అంటాం. దాని ప్రకారంగానే ఫండ్స్ అనేది రిలీజ్ అవుతుంది. ల్యాండ్ ఉంటే మీరు హోమ్ లోన్ ఇప్పిస్తారు కన్స్ట్రక్షన్ కోసం. ల్యాండ్ లేకపోయినా కానీ కూడా మీరు ఫ్లాట్ కోసం అయినా కానివ్వండి, లేదంటే ల్యాండ్ పైన ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఇల్లు కోసం కూడా మీరు లోన్ ఇప్పిస్తారు. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ హోమ్ లోన్స్ అనేది మీరు ఒక బుక్ ఆఫ్ సర్వీసెస్ లో మీరు ఎక్స్క్లూజివ్ గా ప్రొవైడ్ చేస్తానన్నారు. మాకు అంతే చాలు. అండ్ ప్లాట్స్ ఉంటాయి సార్, చాలా మంది ఎలాంటి ప్లాట్ కొనుక్కోవాలి తెలీదు. ఓకే. వాళ్ళు ఎలా అంటే అక్కడే ఉంటారు, హైవేకి ఉందండి ప్లాట్, సూపర్ ప్లాట్ అనుకుంటారు, వెంచర్ లో జీపీ లేఅవుట్, HMDA లేఅవుట్, లేదంటే ఏ టౌన్ ప్లాన్ అండర్ వస్తుంది అనేది తెలియదు వాళ్ళకి. కొన్ని ప్లాట్స్ కి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వవు. అంటే వాళ్ళ పరిధిలో ఉంటాయి అనమాట. ఆ పరిధిలో రాలేదు అంటే ఇవ్వలేవు. సో ఆ పరిధిలో ఉంటే చేయొచ్చా లేదా, ఆ ప్లాట్ లో ఈ వెంచర్ లో మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, మీరు లోన్ ఇస్తారా అన్న డౌట్స్ కోసం కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. నో ఇష్యూస్, మేము దానికి కూడా సర్వీస్ ఇస్తాం. సో మీరు ఇందాక అన్నారు లైక్ కాంటాక్ట్ చేయొచ్చు అన్నారు. సో మీ ఏ టైంలో మీరు కాంటాక్ట్ చేయమంటారు అండ్ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ నంబర్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? సార్ మా కాంటాక్ట్ నంబర్స్ అన్ని స్క్రోల్ అవుతున్నాయి. అండ్ సోమవారం 9:30 నుంచి స్టార్ట్ చేసుకొని మీరు సాయంత్రం 5:30-6 గంటల వరకు మీరు మా టీమ్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ నంబర్స్ బిజీ వస్తే మీరు టెక్స్ట్ చేయండి, మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ అవైలబుల్ ఉంది. రెగ్యులర్ మెసేజ్లో కాంటాక్ట్ చేయండి. దాని ప్రకారంగా మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఒకవేళ మీ కాల్ మేము మిస్ అయితే మా టీం మిమ్మల్ని కాల్ చేస్తారు. దయచేసి తప్పుగా అనుకోకండి, బిజీ రావచ్చు నంబరు. సో మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి కాంటాక్ట్ చేయడానికి. మేము 100% మీ సర్వీసెస్ లో ఉన్నాం. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్.